మా చంద్రమతి ధన్యోస్మి. అమ్మా ఒక్క మాట తల్లి, అటుల ఇప్పించు రాజ్యము నీపతికే ఇప్పించమందువేమో సుమ. ఒక్క మాట చెప్పమందువా తల్లి? నీవు సామాన్యురాలివా ఏమి తల్లి? మహాజ్ఞానవంతురాలివి, అనన్య సామాన్యురాలివి. అవునమ్మా. అమ్మా నీకు చక్కని భవిష్యత్తు ఉన్నదమ్మా. అవునమ్మ, బ్రాహ్మణుడు వాక్కు బ్రహ్మవాక్కు. అమ్మ ఇంత తెలివైన దానివి కదా, నీ భర్త విషయములో ఎందుకమ్మా వెనకాడుచుంటివి? అమ్మా నీ మాట జవదాటడమ్మా నీ మగడు. నా మాటగా చెప్పు తల్లి, ఎందులకి బాధలు మనకు? అవునమ్మా, నీవు మరలా అయోధ్యకు రావాలి, సింహాసనం అధిష్ఠించాలి, ప్రజలందరూ పాలించాలి, సుఖముగా మేమందరూ ఆనందించాలి. కావున అమ్మా నా మాట విని అట్లు చేయండి. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యం నీవు ఇట్లా ఆడుచుంటువు కానీ ధర్మ పెంచుకైనను యోచింపవైతే సామ్రాజ్యాది ఉత్తమ సుఖ భోగంబులను పెంచినప్పుడు పతి పూజుంటుడు. కాలవసములు ఏదైనా కష్టము సంప్రాప్తమైనతో భర్త జార్జుంటు. నా నక్షత్రక పతి అనుసరణమే కదా సతీర్థునికి మూలము. చూడు నాయన, వాళ్ళ కాట్లా తిరిగాడు పరమేశ్వరుని కట్టుకున్న పార్వతి, ఆ మహాసాధ్వి తన భర్తను ఎంతగా పూజించున్నదో నీ వెరుగవా? ఆ పరమేశ్వరులకు జరుగనేరదో దేహయాత్రయునో, జరుగనేరదో దేహయాత్రయునో, బిచ్చం బెత్తినా కానీ జరుగనేరదో. పుష్కర చర్మంబులగానే పైకి తగు వస్త్రమేనుయులదో, కష్టపు వల్లగా ఇక రూపం చెప్పగలదు. అట్టి మాదిరి భర్త తన మీద గట్టుకొని భక్త పూజ పదే అవురవురా,